అయ్యా ఈయనేంది రచ్చబడ్డ కాడున్నాడు, ఒక్కడిని నిలబెట్టిండ్రు, చుట్టెవ్వలు లేరు. ఏం తప్పు చేసిండో ఏం పాడో కదా. చెప్పు, ఎందుకు చేసావు ఆ తప్ప? చేయడం కరెక్ట్ అనిపించింది కనుక. సిగ్గు అనిపించలేదా భయ అట్ట చేయడానికే? తప్పు చేసిన పబ్లిక్ లేని సిగ్గు నాకే. వామ్మో సిగ్గు బిగ్గు అంటున్నారు. ఏం కొంపలు ముంచే పని చేసిండో ఏందో కదా. తిరగాసు గారు ఏం చేసిండు సార్ రాజేషు? ఊర్లో ఉండే జనాల కార్లు బైకుల టైర్లు పంచర్లు చేయడం, పెట్రోల్ ట్యాంకుల్లో నీళ్లు పోయడం. ఓయమ్మో చాలా చేసాడు అమ్మయ్యన. మరి వాళ్ళంతేరే సార్, ఒక్కడే నిల్చున్నాడు ఆడ. వాళ్ళ వెహికల్స్ రిపేర్ చేయించుకోవడానికి పోయారమ్మా. ఓ మెంటలోడా నవ్వుతావేంది? మంది వెహికల్స్ నువ్వెందుకు పాడు చేసినావు అట్లా? ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫైన్లు పడేట్టు చేసుకొని ఫైన్ పడ్డా కట్టకుండా తిరుగుతున్న వాళ్ళ వెహికల్స్ లో గాలి తీసా. తప్ప తప్ప. కట్టనోళ్ళు మస్తు మంది ఉంటారు లోకం మీద. అయితే గా చిన్న ముచ్చటకు రచ్చబండ దాంక తెచ్చుకుంటావా పంచాది? చిన్నదా? చిన్నది చిన్నది అనబట్టే పెద్ద గండి పడుతున్నది సర్కార్కు. సర్కారుకా? ఎస్, 2024లో సర్కార్కు గండిపడ్డ మొత్తం 9,000 కోట్లు. 9,000 కోట్ల? వేల కోట్ల. 2024లో రూల్స్ తప్పి ఫైన్ పడ్డ వెహికల్స్ సంఖ్య 8 కోట్లు. వాటికి పడ్డ చలానా మొత్తం 12,000 కోట్లు. అందులో వసూలైన చలానా కేవలం 3 కోట్లు. ఇంకా 9,000 కోట్లు బకాయి ఉండిపోయింది. అయితే ఆ కట్టనోళ్ళందరి పనులలో గాలి తీసుకుంటా కూర్చుంటావా ఏంది ఇప్పుడు? తీస్తా, బరాబర్ తీస్తా. సర్కారు ఆమ్దానికి గండి పడ్డదనా నీ బాధ? కాదు, జనాలు రూల్స్ పాటిస్తలేరనేదే బాధ. అందుకే వాళ్ళు మారే వరకు గాలి తీస్తా, ఫైన్లు పడని కాలం వచ్చే వరకు ఇలాగే చేస్తా. అసలు ఎవలెటు పోతే నీకేంది చెప్పు? అవసరమా ఇవన్నీ? అవసరమానా? రూల్స్ పాటించకపోవడం వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలుసా మీకు? గ్లోబల్ రేంజ్లో చూస్తే భారత్లో ఉన్న వెహికల్స్ కేవలం 1%. కానీ ప్రపంచంలో 11% రోడ్ యాక్సిడెంట్లు మన దేశంలోనే అవుతున్నాయి. తెలుసా? అవునా? మన దేశంలో 8 కోట్ల 4 వీలర్లు, 35 కోట్ల 2 వీలర్స్ ఉన్నాయి. వాటిల్లో 55% చలాన్లు 4 వీలర్ల మీద పడితే 45% చలాన్లు 2 వీలర్స్ మీద పడ్డాయి. వాయమ్మనే. ఆ పడ్డ చలాన్లలో 49% ఓవర్ స్పీడింగ్ వల్ల పడితే 19% హెల్మెట్ పెట్టుకోనందుకు, సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు, 14% నో పార్కింగ్ లో బండ్లు పెట్టినందుకు, 18% సిగ్నల్ జంపింగ్ లో రాంగ్ డ్రైవింగ్ చేసినందుకు పడ్డాయి. ఇవన్నీ నీకెట్ట తెలుసా? కార్స్ 24 చేసిన సర్వేలో తెలిసిన విషయాలు ఇవన్నీ. అయినా ఎక్కడికక్కడ సిగ్నల్ కాడ పోలీసులు ఉండంగా కూడా ఇంతమంది ఇట్లా చేస్తున్నారా? 44% మంది పోలీసులు లేకున్నా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే 31% మంది పోలీసులు ఉంటే తప్ప రూల్స్ పాటించట్లేరట. 18% మంది ఏమో ఫైన్లు పడకుండా బురిడి కొట్టించే పనులు చేస్తున్నారట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సర్వేలో 16% మంది దొరికినప్పుడు లంచం ఇచ్చేందుకు ట్రై చేస్తాను సార్ ఫస్ట్ అని చెప్పేశారట డైరెక్ట్ గా. సరే, నువ్వు చెప్పిన అన్ని కరెక్టే. అసలు దీనికి అంతా కారణం ఏమిటంటావు? కఠిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణం. చలాన్లు పడ్డా ఆఫర్లు పెట్టినప్పుడు కడదాంలే మనదేమున్నది అనే ధైర్యం. ఏం చేద్దాం మరి? నీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉన్నదా? ఉంటే చెప్పు, లేనప్పుడు ఎందుకు ఇదంతా? ఉంది. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పక్కన వెళ్లే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చే విధానం తీసుకురావాలి. ఒక్కసారి చలానా పడితే నిర్ణీత కాలం లోపల కట్టకపోతే ఫైన్ 10 చేసి కట్టించుకోవాలి. రెండోసారి రూల్ తప్పితే కఠిన కారాగార శిక్ష విధించాలి. ఫాస్టాగ్ తో డిఫాల్ట్ గా చలాన్లు కట్ చేయాలి. కట్టకపోతే లైసెన్సు, పర్మిషన్ అన్ని రద్దు చేయాలి. అట్లా చేస్తే గానీ రూల్స్ పాటించాలనే భయం ఉంటది ఒంట్ల. అప్పుడు ఎవ్వరి ప్రాణాలు పోవో, కుటుంబాలు ఆగం కావు. సరిగ్గా చెప్పావు అబ్బాయి. నా కారు మీద కూడా ఎంతో కొంత ఫైన్ ఉన్నట్టుంది. నేను గట్టేసి వస్తా పోయి. పోలేవు, ఎందుకంటే నీ కారు కూడా పంచర్ చేసేసిన. తిరకాసుకు కూడా తప్పలే అయితే.
కానీ ఎన్ని చేసినా ఏం చేసినా లంచం తీసుకునేటోడు ఉన్నాడు కాబట్టే ఇచ్చేటోనిది జల్లుతున్నది. జర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అన్నట్టు పబ్లిక్ ఇన్నారు కదా, జర ఇగనన్న రూల్స్ పాటిండ్రి అందరూ. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అంటే మనతో పాటు ఎదుటోళ్లను కూడా రిస్కులో పడేసుడే అని గుర్తుపెట్టుకోండి.